ఫ్లాగ్షిప్ మొబైల్లో ఇప్పుడు దాకా మనం చూడండి అంటే ఇప్పుడు దాకా ఫ్లాగ్షిప్ మొబైల్ మనం చాలా చూస్తుంటాం వేరు వేరు బ్రాండ్స్ లో. రియల్మీ కానీ, సామ్సంగ్ కానీ, లైక్ వేరు వేరు హైలీ ప్రొఫెషనల్ బ్రాండ్స్ కానీ ప్రతి ఒక్క బ్రాండ్ లో ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే చూస్తుంటాం. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్ ఇది సెప్టెంబర్ 21 ఆ తారీఖులో అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అయ్యే స్కోప్ అయితే ఉంది. సో మనం డిస్కస్ చేసే మొబైల్ ఇప్పుడు దాకా ఈ బ్రాండ్ లో ఇంత అట్రాక్టివ్ వేలో నేను ఇప్పుడు దాకా అయితే చూడలేదు. అది ఫ్లాగ్షిప్ మొబైల్ అన్నిటికి వీటిగా అయితే ఈ మొబైల్ అయితే నిలబడి చేసుకోవడం ఉంది. సో రెడ్మీ వాడు ఇప్పుడు దాకా ఈ టైప్ వర్షన్ లో ఇంత క్వాలిటీగా అయితే అప్గ్రేడ్ చేయలేదు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే మొబైల్ ఏంటంటే కమింగ్ సీన్ లో లాంచ్ అయ్యే మొబైల్ అదే రెడ్మీ నోట్ 13 సిరీస్. సో ఈ సిరీస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం ఈ రోజు ఈ వీడియోలో. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఎడికాయి అండ్ డిజైన్ పరంగా కూడా చాలా అప్గ్రేడ్ అయితే చేశారు. ఫోన్ ప్రైస్ పరంగా కానీ, లేదంటే ఫోన్ వెయిట్ పరంగా కానీ, ఫోన్ థిక్నెస్ పరంగా కానీ ప్రతిదీ ఫ్లాగ్షిప్ మొబైల్ కి మించి అంటే ఇప్పుడు దాకా ఉన్న ఫ్లాగ్షిప్ మొబైల్ కి కొట్టేటట్టు మొబైల్ ఉంది. అంటే ఫ్లాగ్షిప్ మొబైల్ కొట్టేటట్టు నేను అయిపోయింది ఇస్తానంటే ఇప్పుడు దాకా ఫ్లాగ్షిప్ మొబైల్ అంటే మనకు తక్కువ 70,000 80,000 అయితే మినిమం అయితే ఉంటుంది ఫ్లాగ్షిప్ మొబైల్ కి. బట్ అతి తక్కువ ప్రైస్ సెగ్మెంట్ కి చాలా అట్రాక్టివ్ గా మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. సో మొబైల్ స్పెసిఫికేషన్స్ డిస్కస్ చేద్దాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే 1.5K OLED కర్వ్ డిస్ప్లే అయితే రాబోతుంది. సో కర్వ్ డిస్ప్లే తో వస్తుంది ప్రతి ఒక్క మొబైల్ కదా. సో OLED డిస్ప్లే అయితే రాబోతుంది. దీంట్లో అట్రాక్టివ్ వేలు ఏంటంటే ప్రతి ఒక్క మొబైల్ కి ప్లాస్టిక్ మొబైల్ అనగానే మనం లావ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో దీంట్లో వ్యాజిల్ పరంగా చూసుకుంటే ఇది కేవలం 2.37 మిల్లీమీటర్స్ వరకు అయితే వస్తుంది. సో చాలా థిన్ అయితే రాబోతుంది. ఈ మొబైల్ కు చాలా అట్రాక్టివ్ వేలు ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందువల్ల అంటే ఈ డిజైన్ పరంగా చూసుకుంటే 3 డిఫరెంట్ కలర్స్ తో 3 డిఫరెంట్ డిజైన్స్ అయితే రాబోతుంది. అంటే ఒకే మొబైల్ కి బ్యాక్ డోర్ లో 3 కలర్స్ అయితే ఉండబోతుంది. సో ఈసారి మొబైల్ అయితే చాలా ప్రీమియం లుక్ అయితే రాబోతుంది. చాలా అట్రాక్టివ్ వేలో అండ్ అఫీషియల్ గా వాడతాం కానీ మొబైల్ మనం క్లాసిక్ గా మొబైల్ మనం చేత్తో పెట్టుకున్నా కానీ అవతల చూసేవాడికి అబ్బా అనేది అయితే మొబైల్ అయితే ఉండబోతుంది. చాలా అట్రాక్టివ్ గా అయితే ఉండబోతుంది. అండ్ ఇది మెయిన్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే 120 ఇంచెస్ స్క్రీన్ రిఫ్రెష్ అయితే రాబోతుంది. అండ్ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే 7200 అల్ట్రా అయితే రాబోతుంది. అల్ట్రా అసోసిస్ తో అయితే రాబోతుంది. ఇది కెమెరా పరంగా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా అయితే రాబోతుంది. మనకి లీక్ అయిన స్పెసిఫికేషన్ ఏంటంటే మెయిన్ కెమెరా అయితే లీక్ అయింది 200 మెగాపిక్సెల్ ISO సెల్ HP3 OS కెమెరాతో అయితే రాబోతుంది. ఇది కేవలం 1 మెయిన్ ఫోకస్ కెమెరా అయితే లాంచ్ అయింది. మిగతా 2 కెమెరాస్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అవ్వాలి. బట్ ఇచ్చిన 200 మెగాపిక్సెల్ కూడా చాలా క్వాలిటీతో రాబోతుంది. ఈసారి కెమెరా అయితే చాలా అప్గ్రేడ్ చేసినట్టే. ఎందుకంటే 200 మెగాపిక్సెల్ అంటే ప్రతి మొబైల్ కి మన ఫ్లాగ్షిప్ మొబైల్ కి వెంటనే ఉన్నాం. బట్ దీంట్లో స్పెషల్ థింగ్ ఏంటంటే ఇయర్ లో యూజ్ చేసే కెమెరా అనేది చాలా క్వాలిటీ ఉన్న కెమెరా అయితే యూజ్ చేయబోతున్నారు. చూద్దాం అవుట్పుట్ వచ్చాక ఇంకా ఎంత ఇంట్రెస్టింగ్ ఉండబోతుందో కూడా. అండ్ బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకుంటే 5000 mAh బ్యాటరీ బ్యాకప్ తో రాబోతుంది. బ్యాటరీ బ్యాకప్ ఇంకొంచెం అప్గ్రేడ్ చేసినది చాలా బాగుండేది. బట్ ఇప్పటికి 5000 mAh బ్యాటరీ బ్యాకప్ తో అయితే రాబోతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రాబోతుంది. 120 అంటే ఓకే ఫైన్ సాటిస్ఫై చేస్తుంది 120 ఇంచెస్ అంటే. బట్ బ్యాటరీ బ్యాకప్ పరంగా ఇంకొంచెం అప్గ్రేడ్ చేసినట్లయితే బాగుండేది. బట్ ప్రీమియం కలర్స్ లో మంచి ప్రాసెసర్ తో లాంచ్ అయిపోతున్నారు కాబట్టి అతి తక్కువ థింగ్ అయితే చాలా మంచి ప్రాసెసర్ అయితే లాంచ్ అవుతుంది ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఫుల్ కర్వ్ అయితే మనం ఫీల్ అవ్వచ్చు. ఎందువల్లంటే వ్యాజిన్ ని తగ్గించారు కాబట్టి కర్వ్ డిస్ప్లేని ఫుల్ పెంచిన గా మనం యాక్సెస్ అంటే కొద్దిగా అట్రాక్టివ్ వేలో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. చాలా కర్వ్ డిస్ప్లే ఇష్టపడే వాళ్ళకి ఈ మొబైల్ అయితే చాలా యూజ్ చేసేటప్పుడు మంచి ఎగ్జైటివ్ ఫీలింగ్, చాలా థ్రిల్లింగ్ ఫీలింగ్ అయితే వస్తుంది. దీంట్లో అయితే 2 సిరీస్లు అయితే ఉన్నాయి. రెడ్మీ నోట్ 13 ప్రో ఒకటి, రెడ్మీ నోట్ 13 ఈ 2 సిరీస్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఈ నెల 21వ తారీఖున సెప్టెంబర్ 21వ తారీఖున ఈ మొబైల్ అయితే లాంచ్ అయింది ఖచ్చితంగా. సో ట్రైన్ లీక్ అండ్ స్పెషన్స్ అయితే ఇది. దీనికి సంబంధించి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పాను కదా. ఫోటోస్ కూడా ప్రతి ఒక్క ఫోటోని మన వెబ్సైట్ లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది వెబ్సైట్ లింక్. ఒక సెకండ్ కేటాయించి మొబైల్ పిక్చర్స్ అయితే చూడండి. మీరైతే చాలా అట్రాక్టివ్ గా ఫీల్ అవుతారు. మొబైల్ గురించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ డీటెయిల్ గా తెలుసుకున్నట్టు మీకు అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ వచ్చేయండి, కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకున్నా. ఇలాంటి కమింగ్ సూన్ మొబైల్ గురించి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ లో తెలుసుకోవాలనుకున్నా ఖచ్చితంగా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చిన్న రిక్వెస్ట్, సో నాలాంటి చిన్న యూట్యూబర్లు చాలా మంది ఉన్నారు. మాలాంటి వాళ్ళు కొత్త కంటెంట్ తీసుకొస్తానికి చాలా కష్టపడతాం. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ గా ఒక లైక్ ఇచ్చి మీ విలువైన కామెంట్ కింద కామెంట్స్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఏదైనా మొబైల్ గురించి కంపేర్ చేసిన వీడియో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ, ఇంకేమైనా అప్గ్రేడేషన్ గురించి, ఇంకేమైనా ప్రొడక్ట్ గురించి కానీ, ఎలక్ట్రానిక్ డివైస్ గురించి కానీ, ఏదాని గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ ఖచ్చితంగా మీ విలువైన కామెంట్ చేయండి. దానికి సంబంధించి వీడియో అయితే మేము చేస్తాం. సపోర్ట్ చేస్తామనంటే మాలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తూనే ఉంటాను. సో సీ యు నెక్స్ట్ వీడియో. బై బై.